మొన్నటి వరకు కరోనా, ఇప్పుడు మంకీ పాక్స్ ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ఇప్పటికే మంకీ పాక్స్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో WHO హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. అన్ని దేశాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో మరో కొత్త వైరస్ భయపెడుతుంది. దోమల నుంచి వ్యాపించే ఈ వైరస్ కారణంగా పలు దేశాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది భవిష్యత్తులో ముప్పుగా మారే అవకాశాలున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒరోపౌచే కేసులు వ్యాప్తి చెందుతున్నాయి. జూలై చివరి వారంలో బ్రెజిల్లోని బహియాకు చెందిన 2 యువతులు ఒరోపౌచే సోకి మరణించారని అధికారులు ధృవీకరించారు. క్యూబా కూడా మొదటి కేసును గుర్తించింది. ఒరోపౌచే కేసుల పెరుగుదల, దాని కారణంగా ఇటీవల చోటు చేసుకున్న మరణాలు పరిశోధకులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ వైరస్ తీరును శాస్త్రవేత్తలు పూర్తిగా అర్థం చేసుకోలేదు. దీనికి ప్రస్తుతం టీకాలు, మందులు అందుబాటులో లేవు. ఈ వైరస్లు నుసుములు, దోమకాటు ద్వారా వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి గుండు సూది మొన సైజులో ఉండే క్యూలికోయిడ్స్ పారాయెన్సిస్ గా పిలిచే చిన్న చిన్న దోమల ద్వారా వ్యాపిస్తుంది. అమెరికాలోని అనేక ప్రాంతాలలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. 1955లో ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని వేగా డి ఒరోపౌచే అనే గ్రామంలో మొదటి కేసు నమోదైంది. గత 60 ఏళ్లలో బ్రెజిల్లో 5 లక్షల కంటే ఎక్కువ ఒరోపౌచే కేసులు నిర్ధారణ అయ్యాయని, వాస్తవ సంఖ్య ఎక్కువగా ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. బ్రెజిల్లో 2024లో ఇప్పటి వరకు దాదాపు 10,000 కేసులు నమోదయ్యాయి. 2023లో ఇవి 800 మాత్రమే. ఈ కేసుల్లో ఎక్కువ భాగం అమెజాన్ ప్రాంతంలోనే బయటపడ్డాయి. బ్రెజిల్తో పాటు పెరు, కొలంబియా, ఈక్వెడార్, అర్జెంటీనా, ఫ్రెంచ్ గయానా, పనామా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, బొలీవియా, క్యూబా వంటి దేశాల్లో కూడా ఇటీవల దశాబ్దాలలో ఒరోపౌచే కేసులు సమస్యగా మారాయి. ఐరోపాలోని స్పెయిన్, ఇటలీ, జర్మనీలలో జూన్ నుంచి కొన్ని కేసులు నమోదయ్యాయి. అయితే ఇవి క్యూబా, బ్రెజిల్ నుంచి వచ్చిన ప్రయాణికులలో కనిపించాయి. ఈ ఒరోపౌచే వైరస్ స్పర్శ, గాలి ద్వారా వ్యాపించలేదు. ఈ వైరస్ సోకిన వ్యక్తి నుంచి ఇతరులకు దోమకాటు ద్వారా వ్యాపిస్తుంది. అయితే గర్భిణుల నుంచి వారికి పుట్టబోయే బిడ్డలకు వైరస్ సంక్రమించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పట్టణీకరణ, అటవీ నిర్మూలన, వాతావరణ మార్పు వంటి కారణాల వల్ల మానవులలో వ్యాప్తి ఎక్కువవుతోంది. కోతులు, స్లోత్స్ వంటి జంతువులలో కూడా ఒరోపౌచే వైరస్ కనిపిస్తున్నట్లు గుర్తించారు. ఈ వైరస్ కొన్ని పక్షులపైన ప్రభావం చూపుతుందని అనుమానిస్తున్నారు. ఒరోపౌచే వైరస్ సోకిన వారిలో సాధారణంగా డెంగీ, జ్వరం, ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాధి లక్షణాలను తెలిపింది. హఠాత్తుగా ఎక్కువ జ్వరం, తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, కీళ్ల నొప్పులు, చలి, వికారం, వాంతులు వంటి లక్షణాలు సాధారణంగా 5 నుంచి 7 రోజుల వరకు ఉంటాయి. అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం 60% మంది రోగులలో లక్షణాలు కొన్ని రోజులు లేదా వారాల తర్వాత కూడా తిరిగి రావచ్చు. అయితే వ్యాధిని తిరగబెట్టడానికి కారణాలు స్పష్టంగా తెలియవని తెలిపింది. ఒరోపౌచే జ్వరంతో బాధపడుతూ మృతి చెందిన వ్యక్తుల కేసులు మొదటిసారిగా బ్రెజిల్లో జూలై 25న నమోదయ్యాయి. బాధితులిద్దరూ 20 ఏళ్ల వయసున్న యువతులే. వారికి ఇంతకు ముందు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని వైద్యులు తెలిపారు. ఈ వైరస్ గర్భంలో బిడ్డ ఉన్నప్పుడు సోకితే పుట్టబోయే శిశువులలో మెదడు లోపాలు ఉండవచ్చని బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. బాధిత తల్లులకు జన్మించిన శిశువులలో 4 మైక్రోసెఫాలీ కేసులను వారు గుర్తించారు. ఒరోపౌచే నుంచి ఎదురయ్యే ఇతర తీవ్రమైన సమస్యలలో మెదడు వాపు, మొనింజైటిస్లు ఉన్నాయి. ప్రస్తుతం బ్రెజిల్లో 2 మరణాలనే అధికారికంగా ధృవీకరించారు. కొన్ని దశాబ్దాలుగా ఈ వైరస్ బారిన 5 లక్షల మంది పడ్డారు. మరణాలకు కారణం ఒరోపౌచే అని తెలియక వారిని డెంగీ తదితర కారణాలలో చేర్చి ఉండొచ్చని భావిస్తున్నారు. ఒరోపౌచే వైరస్ సోకిన వారికి చికిత్స చేసేందుకు నిర్దిష్ట మందులు లేవు. దీనికోసం కొత్త చికిత్సలపై తగినంత పరిశోధనలు జరగడం లేదు. బాధితులు తప్పకుండా విశ్రాంతి తీసుకోవాలని, వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందాలని బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. జ్వరం, నొప్పి, వికారం వంటి లక్షణాలను తగ్గించడానికి వైద్యులు మందులను సిఫార్సు చేయవచ్చు. ఒరోపౌచే జ్వరం ఉంటే కీటక నాశనులను వాడుతూ ఉండాలి. ఇది ఇతర కీటకాలు కుట్టకుండా ఇతర వ్యక్తులకు వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. దీన్ని నివారించడానికి ఎలాంటి వ్యాక్సిన్లు లేవని, దోమలు, ఇతర కీటకాలు కుట్టకుండా జాగ్రత్త పడాలని వైద్యులు సూచిస్తున్నారు.
దోమలు, ముఖ్యంగా నుసుములు వంటి కీటకాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలి. వ్యాధిని వ్యాప్తి చేసే కీటకాలను నియంత్రించడంలో డెల్టా మెథ్రిన్, డిఈఈటి వంటి కొన్ని క్రిమి సంహారకాలు ప్రభావవంతంగా ఉన్నాయని తేలింది. ప్రజా ఆరోగ్యం కోసం వైరస్ వ్యాప్తి చెందకముందే వాటిని నిర్ధారించడానికి, నియంత్రించడంలో సహాయపడడానికి ఒరోపౌచే కోసం పరీక్షలను మరింత విస్తృతంగా అందుబాటులో ఉంచాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇది నిజంలో మరో షార్ట్ బ్రేక్.